హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. నమస్తే అండి. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మొదటి నుంచి చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో మధ్యలో స్కిప్ చేయకండి. ఇక ఈరోజు చామంతి మొక్కల గురించి చెప్తున్నానండి. కామెంట్స్లో అడిగారు, మొన్న ఒక వీడియో పెట్టాను, మొగ్గలు రాలిపోతుంటే ఏం చేయాలి అన్నది. అయితే దాంట్లో కామెంట్స్లో పెట్టారన్నమాట. మొగ్గలు పువ్వు విచ్చుకోవట్లేదండి, పూర్తిగా మొగ్గ సగంలోనే ఉండిపోతుంది, రాలిపోతుంది పూర్తిగా అని దానికి పరిష్కారం చూపిస్తున్నాను. అలాగే మొక్క అసలు నవంబర్ నెల వచ్చినా మొగ్గ వేయకుండా ఉన్నదండి అని అడుగుతున్నారు. కంగారు లేదండి, డిసెంబర్ నెల దాకా మొగ్గ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొక్కలు చూడండి, ఇంకొన్ని వేసాయి నాకు మొగ్గలు. ఈ ఒక్క మొక్క అస్సలు మొగ్గ వేయల, చూడటానికి చాలా బలంగా ఉంది, పెరుగుతుంది. దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తానండి, అది పోస్తే తప్పకుండా మొగ్గలు రాలిపోవటం కానీ, పూర్తిగా విచ్చుకోకపోవటం కానీ, మొగ్గలు వేయకుండా ఉన్న మొగ్గలు వేస్తాయండి. ఇదిగోండి, నా చెట్లకి అన్ని మొగ్గలు పూర్తిగా విచ్చుకుంటున్నాయి. మొగ్గలు కూడా చాలా వేసింది. అంటే కొన్ని మొక్కలు వేసాయి, కొన్ని ఇప్పుడు నేను చూపించా కదా ఇందాక, ఆ మొక్క మటుకు వేయలేదన్నమాట మొగ్గ. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి ఉల్లిపాయ తొక్కలండి. ఆ తొక్కలు రాత్రి నీళ్ళల్లో వేశాను, ఇప్పటికి ఇలా రంగు మారిందన్నమాట. చూసారు కదా, రంగు ఇలా ఉంటుంది. ఈ వాటర్ని మనం మొక్కకి ఇప్పుడు ఇచ్చుకోవచ్చు అన్నమాట. అయితే దీంట్లో వాటర్ కలపాలా అని డౌట్ వస్తుంది. ఒక మగ్గుడికి 2 మగ్గులు వాటర్ కలపచ్చండి. అదే ఒక గ్లాసులు అయితే 2 గ్లాసులు వాటర్ కలిపి మొక్కకి ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, ఈ మొక్క పుయ్యట్లేదని చెప్పా కదా, ఇంతవరకు మొగ్గలేయలేదు, చూస్తున్నారు కదా. దీనికి ఈ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజరు పూర్తిగా ఇచ్చేస్తున్నానండి. ఒక డబ్బాడు కానీ, ఒక గ్లాసుడు, పెద్ద సైజు గ్లాసుడు కానీ ఇవ్వాలండి. వారానికి ఒకసారి ఇస్తే తప్పకుండా ఒక 20 రోజుల్లో మొగ్గలు రావటం ఖాయం అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ మొగ్గలేదు. అలాగే వీటికి ఉన్నాయి మొగ్గలు, మిగతా మొక్కలన్నీ వచ్చాయి, ఇది ఒక్క మొక్క రాలేదు. ఈ వీడియో కోసం అని నేను 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఇవాళ కుదిరింది. ఇది మీకు కూడా షేర్ చేద్దాం. మీరు కూడా మీకు చామంతి మొగ్గలు వేయకుండా ఉన్న మొక్కలకి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. అలాగే మొగ్గలు పూర్తిగా విచ్చుకోవట్లేదు అన్నదానికి కూడా ఈ లిక్విడ్ ఇస్తే తప్పకుండా పూర్తిగా విచ్చుకుంటాయి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉండండి, అప్పుడే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి, తెలుస్తాయి. థ్యాంక్ యూ.